ఏ టిఫిన్స్‌లోకైనా ఒకసారి ఈ కొబ్బరి చట్నీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనికోసం ప్యాన్‌లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి, మీ కారానికి తగ్గట్టు 6, 7 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు పుట్నాలు, 2 స్పూన్లు పల్లీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు వేసి 1 నిమిషం వేయించండి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోండి. ఇందులో చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు కొబ్బరి ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, అరకప్పు పచ్చిపాలు పోసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మీకు అవసరమైనన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్‌లో 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఈ చట్నీలో వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.